ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి శంకరుడు అర్జునుడికి వరం ఇచ్చే సందర్భం అండి ఇది. ఇక దేవదేవుడు ఇలా అంటున్నాడు: అర్జున, పూర్వదేహంలో నారాయణుడు తోడుగా గల నరమహర్షివి నీవు. నరనారాయణులు అంటారే. నర అంటే నరుడు అన్నప్పుడు అర్జునుడు, నారాయణుడు అన్నప్పుడు ఆ శ్రీహరి, నరనారాయణుడు. ఓకేనా? సో నరమహర్షివి నీవు. బదరికావనంలో ఎన్నో వేల సంవత్సరాలు నీవు ఉగ్ర తపస్సు చేశావు. నీలోనూ పురుషోత్తముడైన విష్ణువులోనూ పరమ తేజస్సు ఉంది. పురుష శ్రేష్ఠులను మీ ఇరువురు తేజస్సు చేత ఈ జగత్తు ధరింపబడుతోంది. ప్రభు ఇంద్రుని అభిషేక సమయంలో నీవు శ్రీకృష్ణుడు మేఘం వలె గర్జించే మహాధనువుని తీసుకుని దానవులందరూ కూడా వధించారు. స్పార్థ, నీ చేతిలో ఉండుటకు తగినది గాంధీవ ధనుస్సే. దాన్నే నేను నా మాయ చేత నాలో విలీనం చేసుకున్నాను. పార్థ, అక్షరాలైన తునిరాలను కూడా నీ చేతిలో ఉండదగినవే. నీ శరీరం రోగరహితమైనది కాగలదు. పార్థ, నీ పట్ల నేను ఆనందించాను. నీది సత్యమైన పరాక్రమం. నీ మనోవాంఛతను నా నుండి వరంగా కోరుకు. మానవులలో కానీ స్వర్గంలో కానీ నీతో సమానుడైన పురుషుడు లేడు. శత్రుధమన, క్షత్రియ జాతులు అందరికంటే నీవే శ్రేష్ఠుడు. ఇక అప్పుడు అర్జునుడు అంటాడు: భగవంతుడా, వృషధ్వజ, నా వాంఛతని నువ్వు ప్రీతితో ఇచ్చేటట్లయితే ప్రభు, భయంకరమైన దివ్యమైన ఆ పాశుపతాస్త్రాన్ని నేను కోరుకుంటున్నాను అన్నాడు. దాన్ని బ్రహ్మశిరమని అంటారు. రుద్రుడువైన నీవే దానికి దేవతవు. భయానకమైన పరాక్రమం గలదది. దారుణ ప్రళయకాలంలోనూ అది సమస్త జగత్తును కూడా సంహరిస్తుంది. మహాదేవ, కర్ణ, భీష్మ, కృప, ద్రోణులతో మహాయుద్ధం జరగబోతుంది. నీ అనుగ్రహం వల్ల వారిని యుద్ధంలో నేను జయించాలి. ఆ అస్త్రం చేత యుద్ధంలో దానవులను, రాక్షసులను, భూత పిశాచాలను, గంధర్వులను, నాగులను దహిస్తాను. ఆ అస్త్రాన్ని అభిమంత్రణం చేస్తే వేల కొలది శూలాలు, చూడటానికి భయంకరమైన గదలు, సర్పాకారంలో ఉండే బాణాలు దాని నుండి వెలువడతాయి. ఆ అస్త్రంతో యుద్ధంలో భీష్మునితో, ద్రోణునితో, కృపునితో, సోతపుత్రుడు, నిత్య పరుషు భాషణుడు అయినటువంటి కర్ణునితో పోరాడతాను. తెలియట్లే అర్జునుడికి కర్ణుడు ఇలా అన్నని, సోతపుత్రుడని అంటున్నాడు. బట్ అర్థమవుతుంది, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు వీళ్ళే నాకు మెయిన్ అక్కడ అపోనెంట్స్. సో వాళ్ళని ఎదుర్కోవాలంటే నాకు నువ్వు పాశుపత్రం ఇవ్వాల్సిందనయ్యా అంటున్నాడు. భగవంతుడా, భగనేత్ర నాశక, ఇది నా మొదటి కోరిక. నీ అనుగ్రహం వల్ల నా కోరిక తీరితే శత్రువును జయించడానికి నేను సర్వసమర్థుడిని అవుతాను. అప్పటికి భౌడిలా అంటున్నాడు, దట్ మీన్స్ శివుడు: పరాక్రమశాలి పాండునందన, నాకు మిక్కిలి ఇష్టమైన పాశుపతాస్త్రాన్ని నేను నీకు ఇస్తాను. దాన్ని ధరించడంలో, ప్రయోగించడంలో, ఉపసంహరించడంలో నీవు సమర్థుడు. అది ధరించడం, ప్రయోగించడం, ఉపసంహరించడం అన్నిటి కూడా నువ్వు సమర్థుడు. దేవరాజని ఇంద్రుడు కానీ, యమ కుబేరుడు కానీ, వరుణుడు కానీ, వాయుదేవుడు కానీ దీని గురించి ఎరుగురు. ఇక సాధారణ మానవులు ఎలా తెలుసుకోగలుగుతారు? కాబట్టి కుంతీ కుమార, తొందరపాటుతో దీన్ని ఎవరి మీద ప్రయోగించకూడదు. అల్పశక్తి గల వారిపై ప్రయోగిస్తే ఇది జగత్తునంతా నాశనం చేస్తుంది. పిచ్చి మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, లైక్ అలా ఇది అల్పశక్తి గల వాళ్ళ మీద ప్రయోగించమా, జగత్తంతా నాశనం అయిపోయింది. జాగ్రత్త. చరాచరమైనటువంటి ఈ ముల్లోకాలలో దీనిచే చంపదగని వాడంటూ ఎవడూ లేడు. దీన్ని మనసు చేత కానీ, దృష్టి చేత కానీ, వాకు చేత కానీ, ధనస్సు చేత కానీ ప్రయోగించి శత్రువును నాశనం చేయవచ్చు. సో దీనిని ముల్లోకాలలో దీనివల్ల ఎప్పుడైనా సరే చేస్తాడు. దీన్ని నీ మనసుతో కానీ, చూపుతో కానీ, మాటతో కానీ, ధనస్సుతో కానీ ఎలాగైనా సరే నువ్వు ప్రయోగించవచ్చు. అవతరాడు అయిపోతాడు. ఆ మాటలను అర్జునుడు త్వరగా పవిత్రుడై, సమాహిత చిత్తుడై, శిష్య భావంతో విశ్వేశ్వరుని సమీపించి విశ్వేశ్వర ఉపదేశించిన పలికాడు. అప్పుడు శివుడు రహస్య ఉపసంహారాలతో కూడినటువంటి పాశుపతాస్త్ర విద్యను ఉపదేశించాడు. మునుపు ఈశ్వరుని వద్ద ఉన్నట్లుగా ఇప్పుడు ఆ పాశుపతాస్త్రం రూపుదాల్చిన యమునులా ఉన్న పాండవ శ్రేష్ఠుడి అర్జునుడి దగ్గరకు వచ్చింది. అప్పుడు అర్జునుడు దాన్ని గ్రహించి మిక్కిలి ఆనందించాడు. అప్పుడు పర్వతమైన ధృమాలతో, సాగరమైన ప్రదేశాలతో, గ్రామ నగరాలతో కూడినటువంటి భూమి కనిపించింది. ఆ శుభ సమయంలో శంఖ దుందువులు మోగాయి. వేల కొలది భేరులు నినదించాయి. ఆకాశంలో వాయువుల ఒరిపిడి వేగంతో పిడుగులు పడ్డాయి. భయంకరంగా మండుతున్న అస్త్రం అమిత పరాక్రమం గల అర్జునుడి పక్కన రూపుదాల్చి ఉండటం దేవదానవులంతా చూశారు. అప్పుడు త్రయంబకుడు అర్జునుని దేహాన్ని తాకాడు. అందువల్ల అతని శరీరంలో అంతకు ముందున్న అశుభం నశించింది. అటుపై ఈశ్వరుడు నీవు స్వర్గలోకానికి వెళ్ళిన అర్జునుని ఆజ్ఞాపించాడు. రాజా, అప్పుడు అర్జునుడు శిరస్సుతో నమస్కరించి చేతులు జోడించి శివుని కేసి చూశాడు. ఆ తర్వాత దేవతలందరికీ ప్రభువు, జితేంద్రుడు, మహాబుద్ధిమంతుడు, కైలాసగిరివాసి, ఉమాపతి అయినటువంటి శివుడు రాక్షసులను, పిశాచులను సంహరించే గాంధీవ మహాధనువును అర్జునుడికి ఇచ్చాడు. అనంతరం అర్జునుడు చూస్తుండగా ఉమాసహితుడైనటువంటి ఈశ్వరుడు తెల్లని నేల, చర్యలు, గుహలు కలిగినటువంటి శుభకరమైనటువంటి పక్షులకు, మహర్షులకు ఆశ్రమైనటువంటి ఆ పర్వతాన్ని విడిచి ఆకాశానికి వెళ్ళాడు. శివుడు వెళ్ళిపోయినాడు. ఇక మరి శివుడు చెప్పినట్లుగా అర్జునుడు స్వర్గానికి వెళ్ళాడా?
మరి తర్వాత ఏం జరిగింది ఏంటి? ఈరోజు వీడియోలో పాశుపతాస్త్రం యొక్క గొప్పతనం, అది ఎలా పనిచేస్తుంది ఏంటి మొత్తం మాట్లాడుకున్నాం కదా. చాలా ఇంట్రెస్టింగ్ ఉందనిపిస్తే చక్కగా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి.